శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతుంది. శివరాత్రి నేపథ్యంలో వేములవాడలో నేటి నుండి 3 రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు, జాతర సందర్భంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలకు గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లోని వివిధ డిపోల నుండి నేటి నుంచి 27 తారీఖు వరకు 778 అదనపు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజియనల్ మేనేజర్ బి రాజు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిప్పాపూర్ బస్ స్టేషన్ నుండి ప్రధాన ఆలయం వరకు 14 ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలిరానున్న నేపథ్యంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. సుమారు 4 లక్షల మంది భక్తులు శివరాత్రి జాతర కోసం వస్తారనే అంచనాతో సుమారు 2 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి జాతరలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాజన్న క్షేత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇప్పటికే మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, భద్రతా పరంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ప్రధానంగా వసతి గదులు, చలవ పందిళ్లకు రవాణా, తాగునీటి, పరిశుభ్రం ప్రత్యేక శుద్ధి సాధించారు. మహాశివరాత్రి జాతర కోసం లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పారిశుద్ధ్యంపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 12 సిబ్బందిని వివిధ ప్రాంతాల నుండి రప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, గుడి చెరువు మైదానంలో కళ్యాణ కట్టలు, ధర్మగుండం, భక్తుల వసతి కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే కోడెమొక్కుల కోసం ఈసారి ప్రత్యేకంగా 4 షిఫ్టులో ఒక్కో షిఫ్ట్లో 60 కోడలకు భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జాగరణ కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 3 లక్షల లడ్డు ప్రసాదాలను సిద్ధం చేశారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా జల్లు స్నాన నల్లాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతకు అస్వస్థకు గురి కాకుండా ఉండేందుకు క్యూలైన్లోని భక్తులకు వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. నేటి రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, రాత్రి 7:30కు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాలు సమర్పణ ఉంటుంది. అలాగే నేటి రాత్రి 9 గంటల నుండి భక్తులకు లఘు దర్శనం, కోడెమొక్కులు కొనసాగుతాయని, మహాశివరాత్రి రోజున రేపు తెల్లవారుజామున 1:30 నుండి 2:30 గంటల వరకు దాతలు, స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3:30 నుండి 3:40 వరకు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, ఉదయం 3:40 నుండి 4:23 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చన దర్శనం, సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుండి స్వామివారి కళ్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన, రాత్రి 11:35కు లింగోద్భవ కాలం నందు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక పూజలు తెలిపారు. మహాశివరాత్రి జాతరలో ప్రతి భక్తుడికి దర్శనం కలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, జాతర కంటే 2 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్.